నమస్కారం రైతు సోదరులారా, నా పేరు ప్రతాప్ రెడ్డి. మనం ఈరోజు ఫిబ్రవరి 1, 2026 మనం చూసే వెరైటీ ఇండో యునైటెడ్ సీడ్స్ వారి రెడ్ రాక్స్ అండి. మన వెరైటీ గురించి రైతు మాటలు ఉందా? మీ పేరండి? నా పేరు ఏగయ్య స్వామి. ఏగయ్య. ఏ ఊరు? సర్వాయిపాలెం. సర్వాయిపాలెం. ఏ మండలం? ఎర్రగొండపాలెం మండలం. సర్వాయిపాలెం ఏగయ్య గారు, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా. అదే ప్రకాశం డిస్టిక్, ప్రకాశం జిల్లా. మనం ఈరోజు మన సర్వే గారి చేలో ఉన్నామండి. ఇండో యునైటెడ్ సీడ్స్ వారి రెడ్ రాక్స్ అనే తేజ రకం చేలో ఉన్నాము. ఆయన మాటలు ఎట్లా అనిపించింది మీకు? పర్వాలేదు స్వామి, బాగుంది. కాపు కానీ కాయ సైజు కానీ నల్లికి తట్టుకుంది. ఓకేనా? ఒకసారి చూపి కాపు చూడండి. ఇది రెండో స్టెప్ అయిపోయి మూడో తంతు వచ్చిందండి. ఇండో యునైటెడ్ సీడ్స్ వారి రెడ్ రాక్స్ అండి. ఇది మన సర్వే గారు ప్రకాశం జిల్లాలో ఉన్నామండి. ఈ ఫీల్డ్ ఏగే గారు. ఈరోజు చూడండి కాపు చూడండి, కాయ సైజు కానీ కాపు కానీ ఎక్కడైనా చూడండి. ఇది రెండో స్టెప్ అండి. ఇండో యునైటెడ్ సీడ్స్ వారి రెడ్ రాక్స్ అండి. కాయ సైజు కానీ కాపు కానీ ఆయన మాటలు అనేది ఆయన ఏమంటున్నాడంటే నల్లికి తట్టుకుంది అంటున్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఏరియాలో అన్ని వెరైటీలు ఉన్నప్పటికీ మనది చూడండి రెడ్ రాక్స్ సుమారు ఆయన నడువులు ఎత్తు పెరిగింది, 2 తంతులు వేసింది. కాపు కాయ సైజు కూడా ఎక్కడా తగ్గలేదండి. అన్ని వాతావరణాలకు తట్టుకునే రకం అండి. అన్ని వాతావరణాలకు తట్టుకునే రకం అండి. నల్లి బెడదను తట్టుకుంటుందండి. దోమ బెడదను కూడా తట్టుకోవటమే కాకుండా మన వెరైటీలో లక్షణం ఏంటంటే అండి, కాపు కానీ చిక్కటి కాపు అండి. గనుపుల దగ్గర ఒకసారి మీరే గమనించండి. గనుపు దగ్గర కాయ సైజు కానీ కాపు కానీ అంతా బాగుందండి. ఈరోజు ఫిబ్రవరి 1 అండి. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు అండి ఈరోజు. ఇప్పుడు కూడా చేను వర్ణం చూడండి, ఎక్కడ వర్ణం ఎక్కడా తగ్గలేదండి. కాపు కానీ కాయ సైజు కానీ కోత, ఇంకోటి మన వెరైటీ కోత కూలి కూడా చాలా తక్కువ అండి అన్నిటితో పోల్చుకుంటే. కాయ జంప్ అండి, కింద నుంచి పైదాకా కూడా ఒకటే కాయ సైజు అండి. కొంచెం ముందుకు రండి. చేను ఎక్కడ చూసినా అదేనండి. చేను మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఒకటే సైజు చూడండి. ఇండో యునైటెడ్ సీడ్స్ వారి ఇట్లాంటి స్వామి ఇండో యునైటెడ్ సీడ్స్ వారి రెడ్ రాక్స్ అండి. ఇది మనం ప్రకాశం జిల్లాలో ఉన్నామండి. తర్వాత